ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతమైన దూషణ, అది కేసీఆర్ గారి గురించి మాట్లాడినా, కేటీఆర్ గారి గురించి మాట్లాడినా, ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా, ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకేం లేకుంటే చాలా సంపాదించి చూద్దాం పారు జగదీష్ రెడ్డి అని. అరే మేమన్నాడు కాదు నాయన, నీ పక్కపొంటి నిలబడ్డాడు కదా స్థానిక శాసనసభ్యుడు. మొన్న వీడియో వైరల్ అయ్యి చూసినావు కదా నువ్వే. వాణి దుకాణం వల్ల కూర్చోబెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందర కనపడ్డది కదా, మొత్తం వైరల్ అయింది కదా. వాని పక్కపొంటి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది, ఈయన వీడియో వైరల్ అయింది. ఈడు దొంగే కదా. కాబట్టి వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అది ఏమన్నా ముద్దుకుందా ముచ్చట? దయాల వేదాలు వల్లించినట్టు ఉంది ముచ్చట. ఓటుకు నోటు దొంగ, వైన్ షాపులు దొంగ, ఇద్దరు పక్కపొంటి నిలబడి మాట్లాడతారు. వీళ్ళ విమర్శించేది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనంటున్నాం మేము. మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాల్ విసిరిండు. మరి రావే నాయన అని చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పి డైలాగ్ చెప్పికిండు. వీని జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో పబ్లతో. అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది. జూబ్లీస్ క్లబ్కు సంబంధించినటువంటి బతికే కదా, నీ బతికే అడిగేలు స్టార్ట్ అయింది కదా. జూబ్లీస్ సొసైటీలో ఆ ప్లాట్ తీసుకొని మిగతా ప్లాట్ ఉండాల్సిన బ్లాక్మెయిల్ చేసి చూస్తూనే కదా నీ దందా స్టార్ట్ అయింది. నువ్వు క్లబ్ల గురించి పబ్ల గురించి నేను రాను క్లబ్లకు పబ్లకు అని మాట్లాడతాడు. ఈయన శుద్ధపూసట ఈయన మాట్లాడతాడు. పారిపోయిండు. మళ్ళీ కొత్త సవాలు. నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వస్తారా, సవాల్ విసురుతున్నా చర్చిద్దామట. మళ్ళీ నాగార్జున సాగర్ మారింది వెన్యూ. ఏడికి పోదామని చెప్పి మరి ఏడైనా మాట్లాడదాం. ఊర్లలోకి పోతే అదే నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోతే ఇందాక చెప్పారు, రాజవారం మేజర్ కానివ్వండి, ముదిమాణిక్య మేజర్ కానివ్వండి, సూర్యపల్లిది కానివ్వండి, జానపాడిది కానివ్వండి, కట్టి 60 సంవత్సరాలు అవుతున్నా కూడా చివరి ఊరికి ఎన్నడూ వాటర్ పోలే. జగదీష్ రెడ్డి గారు పోయి నిలబడి చివరి ఊరు దాకా వాటర్ తీసుకుపోయి ఆడ ఫోటోలు దిగి వచ్చినాయి, అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్. అదే నువ్వు మళ్ళీ పోయి ఇప్పుడు ఆ ఊళ్ళలో నిలబడితే చొప్పు తీసుకొని కొడతారు నేను. ఎందుకు చెప్పనా? ఇప్పుడు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి మా సాగర్కి కానీ, మిర్యాలగూడ కానీ, కోదాడకు కానీ వాటర్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళని పెట్టి తూములు లేపకుండా అడ్డం నిలబెట్టి పోలీసులు అని ఖమ్మం పాదరికి వాటర్ తీసుకుపోయి కిందికి తీసుకుపోతారు. ఇప్పుడు నేను చెప్పే టైంకి ఈ నిమిషానికి నేను చెప్పేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిద్రపోతుండు, ఉత్తమ్ పద్మావతి నిద్రపోతుంది, దీని గురించి మాట్లాడరు. మరి మాకు వాటర్ ఇవ్వకుండా మా ప్రధానికాన్ని అన్యాయం చేసి ముందుకే తీసుకుపోతుందని చెప్పి నీళ్ళ మంత్రి అడిగాడు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆడికొచ్చి. నీ కాన్సెన్సీలు దాటుకొని పోతున్నాయి, మా ప్రధానికానికి వాటర్ ఇచ్చినాక కింది తీసుకుపోనాడు కదా. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే ఇరిగేషన్ మంత్రివి. కాబట్టి ఇప్పుడు సాగర్ డ్యామ్ మీదకి రేవంత్ రెడ్డి గారు పోదామన్నాడు కదా. ఇప్పుడు సాగర్ డ్యామ్ మీదకి పోతే కనుక ఇప్పుడు ఈ నియోజకవర్గంగా ఉన్నటువంటి రైతులు చొప్పు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డిని. మాకు నీళ్ళు కూడా కిందికి తీసుకుపోతారా అని. మరి నిజంగానే తెలుసలేదు, వీళ్ళకి అవగాహన లేదు, తెలియదు. చెప్తే కదా మొన్ననేగా దేవాదులు ఏ బేసిను అంటాడు ఆయన. దేవాదులు ఏ బేసిన అని అడుగుతాయన తుంగతుర్తికి తప్పకుండా దేవాదుల నుంచి నీళ్ళు ఇస్తామని ప్రకటిస్తుంది. ఆల్రెడీ దేవాదుల నుంచి వచ్చే నీళ్లు కూడా మా తిరుమలగిరి మండలానికి 13,000 ఎకరాలకు ఎస్టాబ్లిష్ అయి ఉంది సిస్టమ్. పని జరగాల్సి ఉంది, అది గతంలో ఉన్నది. నువ్వు కాళేశ్వరం నుంచి చేయకపోతే దేవాదుల నుంచి అయ్యి ఓడొద్దంటుడు. ఈ మరి ఎట్టిస్తావు దేవాదుల నుంచి ఇచ్చి మా తుంగతుర్తి నియోజకవర్గానికి 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే వద్దంటామా మేము? మాకు కావాల్సింది రైతాంగానికి నీళ్లు. ఏడికలు వస్తే మాకేంది? ఈ